ములుగు జిల్లాలో రైతుల భూముల రక్షణ కోసం బీఆర్ఎస్ పార్టీ రాజులేని పోరాటం చేస్తుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకులమరి లక్ష్మణబాబు తెలిపారు. గోదావరి వరదల కారణంగా ఏటూరు నగర మండలంలోని రైతుల వ్యవసాయ భూములు ప్రతి ఏడాది నష్టపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ముళ్లకట్ట నుంచి రామన్నగూడెం వరకు ఉన్న కోట్లాది రూపాయల విలువైన భూములు వరద నీటిలో కలిసిపోతున్నాయని పేర్కొన్నారు. వరదలతో పాటు రైతుల పంటలతో పాటు భూములు వ్యవసాయ భూములు కూడా కోల్పోతున్నారని అన్నారు. మన ప్రాంతం గోదావరి పారివాహిక ప్రాంతం, మీ అందరికీ తెలిసిన విషయమే. అది ఇక్కడ పుట్టి పెరిగిన బిడ్డలం మనందరం. మనకు ఈ ప్రాంతం గురించి, ఈ ప్రాంతంలో జరిగే ఇబ్బందులు, రైతులకు జరిగే ఇబ్బందులు, ప్రజలకు, కూలీలకు, సామాన్యులకు జరిగే ఇబ్బందులు మనందరికీ కులంకుషంగా మనందరికీ తెలిసిన విషయాలే. కానీ ఎవరైతే నాయకులు ఉన్నారో మేము కూడా లిస్ట్ లో మమ్మల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ ప్రాంతానికి తీవ్రమైన అన్యాయం చేస్తున్నారు. ఈ ప్రాంతంలో ఉన్న రైతులకు తీవ్రమైన నష్టం జరుగుతుంది. ఎన్నో ఫోరమ్స్ లో ఇంజనీర్లతోటి, వాటర్ ఎక్స్పర్ట్స్ తోటి చాలా విషయాలు చాలా సార్లు మాట్లాడడం జరిగింది. నా లెవెల్లో నాకున్న చిన్న దీంట్లో మాట్లాడి ఈ ప్రాంతాన్ని ఎట్లా చేయాలి. మొన్న వి ప్రకాష్ గారు, తెలంగాణ స్థాపించడంలో ఒక సభ్యుడైన వి ప్రకాష్ గారు కూడా మొన్న ఇక్కడికి వచ్చినప్పుడు నేను, నాన్నగారు కూడా వారితోటి ఈ రైతులు ఏదైతే ముఖ్యమైన ఇబ్బంది ఏదైతే ఫేస్ చేస్తున్నారో దాని గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఇక్కడ చాలా పెద్ద సమస్య ఏంటంటే, గోదావరి ఏదైతే నది ఆనుకొని ఉన్న భూములు ఉన్నాయో కొన్ని వందల ఎకరాలు మొత్తము గోదావరి వచ్చినప్పుడు ప్రతి సంవత్సరము ఒడ్డు ఉర్లిపోయి